రేపు మేము అధికారంలోకి వస్తే 12 లక్షలు ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించిండు. రేవంత్ రెడ్డి గారు మొహం చూసి ఓటేయలే. ఇందాక అన్నట్టు మన వాళ్ళకి కొంతమందికి అడిదికు జర గుంజుతుంది అన్నట్టు అప్పుడప్పుడు. అందుకని ప్రియాంక గాంధీని చూడంగానే సరే మరిగా ఏదో పాపం మా అక్క చెప్తుంది ఢిల్లీకి వెళ్ళి వచ్చింది ఈమె 10 లక్షలు ఉన్నది 12 లక్షలు చేస్తా అంటుంది అని నమ్మినాం, కానీ మోసపోయినాం. మనం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారు మీరు ఎట్లాగూ చేయలేరు 12 లక్షలు ఇచ్చుడు మీతో కాదు. ఎందుకంటే మీకు ప్రభుత్వం నడపస్తలేదు. సంవత్సరానికి 10,000 కోట్ల ఘాటాలో పోతున్నది పరిస్థితి. రియల్ ఎస్టేట్ కుదేలైంది, ఇండస్ట్రీస్ కుదేలైనాయి. మీరు వచ్చుడే అప్పులని మాట్లాడితే ఇలా దేశంలో మన రాష్ట్రానికి ఎవరు అప్పులు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసి అందరినీ కూడా ఆగం చేసే పరిస్థితి ఉన్నది. కానీ డిమాండ్ ఒకటే, ఆల్రెడీ కేసీఆర్ గారు సపరేట్ గా డబ్బులు తీసి శాంక్షన్ చేసి 28,000 మందికి అని దళిత బంధు శాంక్షన్ చేసిండ్రు. ఇవాళ మా తమ్ముడు మహేష్ ఆధ్వర్యంలో మీరందరు చేసిన ఉద్యమానికి 10,000 మందికి ఆల్రెడీ రిలీజ్ చేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఇంకా 18,000 మంది మిగిలి ఉన్నారు. మీకు చేతనైతే ధైర్యం ఉంటే ఇప్పుడు బడ్జెట్ సెషన్ వస్తుంది, అంత లోపల రిలీజ్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ బడ్జెట్ లోపలనే రిలీజ్ చేయాలి, లేకపోతే వచ్చే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారిని అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తామని మీ పక్షాన మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ అభయహస్తం సాధన సమితి అని పెడతా అన్నాడు తమ్ముడు, పెట్టు కొట్లాడు. కాకపోతే ఈ ముఖ్యమంత్రి మీద అయితే నాకు నమ్మకం లేదు. ఉన్నదానే మీకు ఎవరికన్నా ఎప్పుడైనా ఇచ్చిన మాట మీద నిలబడ్డానే? మరి ఎందుకే ఆయనతో మనకు మళ్ళీ 2-3 ఏళ్ళు ఆగితే మనమే వస్తాం, మనమే వేసుకుందాం మంచిగా. ఇంకొక మాట మీరు ఆలోచన చేసుకోవాలి. ఆయన మోసం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కనీసం కేసీఆర్ సార్ గురుకులాలు పెట్టిండు, వాటినైనా నడిపస్తుందా చక్కగా? 57 మంది పిల్లలు చచ్చిపోతారనే గురుకులాలలో. ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం? ఏం చేస్తున్నట్టు? కనీసం కేసీఆర్ పెట్టిపోయింది దాన్ని ఉన్నట్టు నడపరాని చేతగానేటువంటి వ్యవస్థ ఈ ప్రభుత్వంలో నడుస్తుంటే వారి నుండి ఇంకా మనం ఆశించడం. మీకు ఒక మాట చెప్పాలి, మీ అందరు లెక్కలు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి 33,000 కోట్లు పెట్టిరు ఈసారి బడ్జెట్లో. ఎస్సీ ఫండ్ 33,000 కోట్లు పెట్టిండ్రు. దాంట్లో ఇప్పటి వరకు అంటే ఇంకా 15 రోజులు అయితే మార్చి వస్తుంది, కొత్త బడ్జెట్ వస్తుంది. దాంట్లో ఇప్పటి వరకు విడుదల చేసింది ఎంత అంటే కేవలం 9,800 కోట్లు. అంటే పెట్టుడేమో 33,000 కోట్లు, కానీ ఇచ్చుడేమో కేవలం 9,800 కోట్లు. అంటే కేవలం 30% బడ్జెట్ మాత్రమే ఇచ్చిరు తప్పితే ఇంకా ఇవ్వలే. ఇంకా మిగిలిన డబ్బులు కూడా మనకు ఉంటాయి మన ఖాతాలో. ఎందుకోసం ఉంటాయి? కేసీఆర్ సార్ ముందే ఆలోచించిండు, ఇసొంటి ఎవరైనా ముఖ్యమంత్రి వస్తే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందనే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కి ఒక ఖచ్చితమైన చట్టం తీసుకొచ్చారు కేసీఆర్ సార్. మీరు గనక ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరం మనకి ఇవ్వాల్సిందే అవి, వాటిని ఎగబెట్టడానికి లేదు. కేసీఆర్ సార్ చట్టంలో మనందరి కోసం ఆ రక్షణ పెట్టిండు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఎగబెట్టినా కూడా ఆ డబ్బులు వస్తాయి. కానీ ఆ డబ్బుల్ని సంపాదించి తెచ్చి మీకు ఇచ్చేటటువంటి మనసున్న సర్కార్ లాగా అయితే నాకు అనిపిస్తలేదు. వారిని ఒకటే ఒక భాష అర్థమవుతుంది, వారికి ఉద్యమాల భాషనే అర్థమవుతుంది. బరాబర్ మొదలు పెడదాం, మేము అసెంబ్లీలో మొదలు పెడదాం. మీరు ఎక్కడేంటే అక్కడికి నేను కూడా వస్తా, ఈశ్వరన్న కూడా వస్తా, అట్లనే మా బండ శ్రీనన్న కూడా వస్తారు. ఇవాళ కావాలనే వీళ్ళిద్దరిని పిలిపించిన. ఎందుకంటే మన దళితుల పాలిట ధనలక్ష్మి లెక్క మన అన్న అందరికీ కూడా దళిత బంధు స్కీము వారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు మొదలుపెట్టింది. మరి అటువంటి లక్ష్మీపుత్రుడు ఇక్కడ ఉండాలి. అట్లనే అన్న ఎస్సీ కార్పొరేషన్ కి వచ్చిన నిధులతోనే దళిత బంధు చేసుకున్నాం. కాబట్టి తను కూడా ఇక్కడ ఉండాలనే వారిద్దరిని నేను ఇవాళ పిలవడం జరిగింది. వాళ్ళకి తెలుసు ప్రతి లెక్క ఏ ఊర్లో ఎన్ని ఇచ్చినాం, ఏ ఊర్లో ఎట్లా ఇచ్చినాం, ఎట్లా మనం బ్యాంకులతోని కలెక్టర్లతో ఇబ్బంది లేకుండా చేసినామని తెలుసు కాబట్టి వారిని ఇక్కడ పిలిచినాం. కాబట్టి ఈ పోరాటంలో మేమందరం బీఆర్ఎస్ పార్టీగా మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు వర్గీకరణ పంచాయతీ కూడా నడుస్తున్నది. అన్న చెప్పినట్టుగా వర్గీకరణ పేరు చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు చేసిన మరొక మోసం ఏంటంటే మొదలేమన్నాడు, నేను రాగానే సంవత్సరానికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేకపోయింది.